మాకు బెండ మీద డెమో చేశారండి. బెండ మీద రిజల్ట్ బాగున్నది. మాకు వాడక ముందు మేము వేసిన 15 సెంట్లో 3 పావు మూటలు అయ్యాయండి. ఇది వాడిన తర్వాత ఇంక్రీజ్ అయిందండి, ఒక 5 మూటలు అవుతున్నాయి అనమాట. సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి పూత పెరిగింది, నెంబర్ ఆఫ్ కటింగ్స్ పెరిగినాయి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? నా పేరు కె సన్యాసి నాయుడు అండి. ఏ ఊరు సార్ ఇది? మాది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జంగూరు గ్రామం. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు సార్? మేము ప్రస్తుతం అయితే 1 ఎకరంలో మొత్తం సాగు చేస్తున్నాం సార్. ఏమేమి వేశారు సార్ మీరు? అందులో టమాటా, పచ్చిమిర్చి, అంతర సాగుగానే దాంట్లో పాటు బొప్పాయి కూడా వేసాం, బెండ కూడా వేసాం. మీకు ఈ బయో ఫ్యాక్టరీ అసలు ఉందన్న విషయం ఎలా తెలిసింది మీకు? మా ఫ్రెండ్ ఒకడు వ్యవసాయం చేస్తారు సార్, వాళ్ళు రిఫర్ చేశారు. బయో ఫ్యాక్టరీ ఏజెంట్కి కాల్ చేస్తే వాళ్ళే మా ఫీల్డ్కి వచ్చి మొక్కలు చూసి ఈ ప్రోడక్ట్ అయితే మీకు సెట్ అవుతుందని చెప్పి మాకు ఇది ఇచ్చి డెమో ఇచ్చారండి. ఓకే. డెమో చేసిన తర్వాత మాకు రిజల్ట్ బాగుంది. ఇప్పుడు డెమో చేసాము అన్నారు కదా, డెమో అంటే మీరు ఏ క్రాప్లకు చేశారు? మాకు బెండ మీద డెమో చేశారండి. బెండ మీద రిజల్ట్ బాగున్నది మాకైతే. రిజల్ట్ జనరల్గా మీరు ఈ బయో ఫ్యాక్టరీ వాళ్ళవి వాడక ముందు ఎన్ని మూటలు అవుతున్నాయి సార్? వాడక ముందు మేము వేసిన 15 సెంట్లో 3 పావు మూటలు అయ్యాయండి. ఇది వాడిన తర్వాత మాకు కొంచెం ఇంక్రీజ్ అయిందండి, ఒక 5 మూటలు అవుతున్నాయి అనమాట. సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి దాంతోపాటు పూత పెరిగింది, కాయలో షైనింగ్ వచ్చింది. మార్కెట్లో మా కాయలకు డిమాండ్ కనిపించింది. దాంతోపాటు నెంబర్ ఆఫ్ కటింగ్స్ పెరిగినాయి. వీక్లీ మేము 3 టైమ్స్ కట్ చేసేవాళ్ళం. ఇది వాడిన తర్వాత మాకు 1 టైం ఇంక్రీజ్ అయింది, 4 టైమ్స్ కట్ చేయాలి. ఓకే. మిర్చి కూడా కొన్నిటికి స్ప్రే చేసామండి. మిర్చి కూడా మాకు బాగానే వచ్చింది. దీన్ని ఒకసారి అది కొన్ని మొక్కలు చూపిస్తాను చూడండి మీకు. ఇది మేము వేసిన మిర్చి ఇదండి. ఈ కాయలు కూడా మిర్చి కొంచెం ఇది మేము వియన్నా 577 వెరైటీ చేసాం. ఈ కాయలు కూడా మాకు బాగానే పెరిగాయి, షైనింగ్ వచ్చింది, పూత పెరిగింది, అంతర ఇవన్నీ. ఇంకా ఈ మొక్కలు ఇవన్నీ ఏది మన ఈ బయో ఫ్యాక్టరీ వాడిన తర్వాత ఇవి కొంచెం పూత బాగా ఇంక్రీజ్ అయింది. చెట్టు గుబురుగా వచ్చి కొంచెం చెట్టు బాగా వచ్చింది. బాగా పెరిగిన తర్వాత కాయలు వచ్చాయి. ఇవన్నీ మనం చూడవచ్చు. గుత్తులుగా దిగినట్టు అవ్వడం, నెక్స్ట్ కాయలు సైజు పెరగడం. అంటే ఇంతకుముందు అయితే చిన్న కాయల్లోకి వచ్చేవి, సైజు కూడా పెద్దగా ఇంక్రీజ్ అయింది అనమాట ఈ కాయ. ఓకే సార్. ఓకే. మాకు ఈ బయో ఫ్యాక్టరీ అయితే మాకు బాగా యూజ్ అయింది. సో వాడిన తర్వాత అయితే మంచి రిజల్ట్ వచ్చింది అంటారు? వాడిన తర్వాత అయితే మంచి రిజల్ట్ మాకు కనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరిన్ని వివరాలకు మరియు మీ పొలంలో డెమో కొరకు సంప్రదించండి ఎం కిషోర్ కుమార్, బయో ఫ్యాక్టరీ ప్రతినిధి, విజయనగరం జిల్లా. కాంటాక్ట్స్ 7075555553.